మహాగణపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆ యొక్క గణపతి మహారాజ్కి నమస్కారం పెట్టుకుని లలితా సహస్రంలోని తర్వాత నామానికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను చెప్పుకున్నాం గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. ఆ యొక్క మంత్రిని దేవతల గురించి, ఆ గేయచక్రాన్ని గురించి నిన్నటి వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. ఇక్కడ అమ్మవారికి 12 మంది సేనా నాయకురాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు ఒక్కొక్క సేనకు ఒక్కొక్కళ్ళు నాయకత్వం వహించి ఉంటారు. అటువంటి సేనలు ఈవిడి దగ్గర 12 ఉన్నాయి. ఆ 12 మంది దగ్గర కూడా, అంటే లలితాపరా భట్టారికి దగ్గర 12 మంది సేనా నాయకులు ఉన్నారు. ఇందాకేమో 16 మంది మంత్రులు అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ 12 మంది సేనా నాయకులు ఉన్నారు. వాళ్ళ పేర్లేంటి? పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, శివ, వార్తాలి, మహాసేనాని, ఆజ్ఞాచక్రేశ్వరి, అలిందిని. ఇందులో ప్రధానమైన దేవత మనకి చాలా బాగా పరిచయం ఉన్నది, బాగా ఈ మధ్య నానుడిగా వినపడుతున్నది వారాహి యొక్క అమ్మవారు. ఈవిడ వరాహమూర్తికి ఏమాత్రం తీసుకునేటువంటి శక్తి సమర్థతలు కలిగినటువంటి అమ్మ. ఒక రకంగా చెప్పుకోవాలంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారాయణమూర్తిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరాహస్వామి పురుష స్వరూపంలో ఉంటాడు, ఇక్కడ వారాహి అమ్మవారు స్త్రీ రూపంలో ఉంటుంది. నారాయణి, నారాయణ, ఈ డిఫరెన్స్ తెలిస్తే మనకి ఈ నామార్థం కూడా తెలిసిపోతుంది. ఇక్కడ మనకి కాశీపట్టణంలో కూడా వారాహి అమ్మవారి యొక్క స్వయంభూ అమ్మవారు ఉంది. అక్కడ వారణాసి పట్టణానికి అంతటికి కాపలాదారు అనమాట ఆవిడ వారణాసికి అక్కడ ఉన్న దేవతల పరివారానికి ఈవిడ కాపలాగా ఉంటుందన్నమాట. చాలా శక్తివంతురాలు. ఎర్రటి ముట్టె, అంటే ఆ యొక్క వరాహస్వామి మూత ఏ విధంగా ముందుకొచ్చి ఇలా ఉంటుందో ఎర్రగా ఉంటుందన్నమాట, కమిలిపోయేలా. చాలా బలం గలది, దేహదారుఢ్యం గలది. ఎక్కడ కూడా అలసట, నిస్పృహ, నీరసం అనేటువంటి ఎరగని శక్తి ఈవిడ నామం విన్నా, మనం అన్నా కూడా, వింటూ ఉన్నా, అంటూ ఉన్నా కూడా మనకి ఆ శక్తి లభిస్తుంది. నీరసం రాకుండా ఉంటాము, అలసట లేకుండా ఉంటాము, శక్తి సమర్థత కలిగి ఉంటాము. మన శక్తిని, సమర్థతని, మన ఆలోచన విధానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాలి, ఏ విధంగా మనం దాన్ని అమలుపరచాలనే శక్తి యుక్తులు కూడా ఈ వారాహమ్మ మనకి ప్రసాదిస్తుంది అనమాట. ఈ వారాహమ్మను కూడా ఏకాంతంగా, గుప్తంగా మనం సాధన చేయాల్సి ఉంటుంది. గురుముఖత మంత్రాన్ని స్వీకరించి అప్పుడు చేయాలి. టీవీలో చెప్పారు, పుస్తకాల్లో చెప్పారు, ఫేస్బుక్లో చెప్పారు, ఎవరో మైకు పట్టుకుని చెప్పారు, ఎవరో డప్పు కొట్టి చెప్పారు అంటే అది మంత్రం అనేది మనకి ఫలించదు. అంటే అంకురం కింద మారదు. ఆ బీజాక్షరం అంకురం కింద మారకుండా ఉంటుందన్నమాట. అంటే మనకి సిద్ధి కలగడం చాలా ఆలస్యం అవుతుంది. ఈ అమ్మవారి సాధన ఎలా చేయాలి, దేనికి సంకేతం అంటే ఈవిడ పాడి పంటలకి సంకేతము, పొలాలకి సంకేతము. భూ సంబంధమైనటువంటివి ఏమున్నాయో, గృహాలు, పొలాలు, ఇళ్ళు, పంటలు, చేలు, ఇవన్నీ కూడా, మొక్కలు, ఇవన్నీ కూడా ఈవిడికి సంబంధించినవి. ఈవిడికి ఏమి ఇష్టం? దుంపకూరలు ఇష్టం ఈవిడికి బాగా. చిలకడ దుంపలు, ఆలుగడ్డలు, బీట్రూటు, క్యారెట్లు, ముల్లంగి, భూచక్ర గడ్డలని దొరుకుతాయి, భూమి లోపలే ఉంటాయి అవి. ఇలా దుంప సంబంధమైనవి కూడా ఈవిడికి చాలా ఇష్టం అన్నమాట ఈ అమ్మవారికి. ఇవే నివేదన కింద పెడతారు ఈవిడికి. పరమశాంత స్వరూపురాలు. చూడటానికి భయంగా ఉంటుంది మనకి, అమ్మో ఇలా ఉంది అనిపిస్తుంది, కానీ చాలా ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయత ఈవిడికి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మీ సాధన ఎలా చేయాలి అంటే పాడుపడిపోయినటువంటి దేవాలయాల దగ్గర, దేవాలయాల లోపలంటే, లేదా
మూట బావులు ఉంటాయి, పెద్ద పెద్ద బావులు ఉంటాయి చూడండి, పొలాల గట్ల అక్కడ ఉంటాయి పల్లెటూళ్ళలో. ఆ బావుల దగ్గర కూర్చుని చేయొచ్చు, లేదా చెరువుల దగ్గర, పెద్ద పెద్ద అగాధాల దగ్గర. అగాధాలు అంటే పెద్ద పెద్ద నీటి గుంటలు, పెద్ద పెద్ద నీటి ఉండొచ్చు, అవి చీకటి గుహల్లో కూడా చేయొచ్చు. గుంతలు, నేల మీద ఒక గుంత తవ్వుకుని, అంటే మనం కనపడకుండా ఉండేంత జనాలకి, వాళ్ళ వల్ల మనకి డిస్టర్బ్ ఉండకూడదు, మన వల్ల వాళ్ళకి కూడా డిస్టర్బ్ ఉండకూడదు. అలాంటి ప్రాంతాల్లో, అడవుల్లో కానీ, చిట్టడవులు అంటారు చూసారా, ఆ చిట్టడవుల్లో కూడా సాధన చేయొచ్చు. ఇది వరాహ అమ్మవారి యొక్క సాధన మార్గం ఇది. ఇప్పుడు ఈ అమ్మవారికి కూడా ఏం లేదు, శుభ్రంగా పెద్ద పెద్ద టెంట్లు వేసేసి, పీఠాలు పెట్టేసి, నేను వారాహి ఉపాసకుడని చెప్పుకుంటూ నానా భీకరాలుగా చేస్తున్నారనమాట. ఈ వారాహమ్మని కనుక మనం సాధన చేసినట్టయితే, లేదా నమస్కరించినట్ట, ఈవిడ కృప మనకి కలిగితే మనకి రక్షణ లభిస్తుంది అనమాట. అన్ని రకాల రక్షణ మనకి లభిస్తుంది. మన శత్రువుల ద్వారా మనకి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని తొలగిస్తుంది ఆవిడ. శత్రువులు అంటే ఏంటో మనకి ప్రత్యర్థి ఎదురుగుండా ఉన్న మనుషులు కాదు మన శత్రువులు. శత్రువులు కూడా మనలోనే ఉంటారు. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషభే నమః, నమస్తే స్తుధన్వనే బాహుభ్యాముతే నమః. ఇక్కడ ఈ మంత్రార్థం కనుక తెలుసుకుంటే మనకి దీన్ని బాగా సూట్ అవుతుంది. మన శత్రువులు ఎవరు? మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, మద, మాత్సర్య, లోభ, ఇవన్నీ మన శత్రువులు. అవి మనకి దూరం చేయడానికి ఈ వారాహమ్మవారిని మనం ఆరాధన చేయాలి. పరమశివుడైనా అంతే. శంకర నా శత్రువుని పారదురంటే నా శత్రువుల మీద, వేరే వాళ్ళ మీద బాణాలు ఏమని కాదర్థం. నాలో ఉన్నటువంటి ఈ దుష్ట శక్తులను సంహారం చేయవలసింది స్వామి అని శివుని మనం వేడుకుంటాం రుద్రంలో. అదే అర్థం ఇక్కడ కూడా వస్తుందన్నమాట. వారాహమ్మ సాధనలో కూడా అదే వస్తుంది. అమ్మ వారాహమ్మ తల్లి, నా శత్రువులు ఎవరైతే ఉన్నారో, నా సాధనకు ఆటంకపరిచేవాళ్ళు కావచ్చు, నా సన్మార్గంలో నేను నడుస్తుంటే నన్ను అడ్డగించేవాళ్ళు కావచ్చు, నా తపస్సుకు భంగం కలిగించేవాళ్ళు కావచ్చు, నా ఏకాంతానికి, నా ధ్యానంలో నా ఏకాంతానికి భంగం కల్పించేవాళ్ళు కావచ్చు, వాళ్ళ వల్ల నాకు రక్షణ కల్పించమ్మా అని చెప్పి ఆవిడని మనం వేడుకుని సాధన చేయాలన్నమాట. ఈవిడ శ్వేతవరాహ స్వామిలానే ఉంటుంది, కానీ స్త్రీతత్వంతో ఉంటుందన్నమాట. ఈవిడ వాహనం కూడా అన్ని వరాహాలే ఉంటాయి. వరాహాల బండి మీద ఆవిడ అధిరోహించి ఉంటుందన్నమాట. చాలా శక్తివంతురాలు, యుక్తిమంతురాలు, మంత్రిని సేనల్లో కన్నా ఇంకా ముఖ్యమైనదన్నమాట. ఏదైనా అమలుపరచాలంటే వెంటనే అమలుపరిచేస్తుంది. ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నాం, శత్రు సంహారానికి ఈవిడ పెట్టింది పేరు. ఈవిడ్ని సాధన చేయాలంటే ఖచ్చితంగా మనం గురుముఖతనే తీసుకుని చేయాలి తప్ప ఎట్లా పడితే అలా చేయటానికి వీల్లేదు. దీనివల్ల మనకి సృష్టి, స్థితి, లయలలో మనం ఏం చేస్తున్నాడో మనకు తెలుస్తుంది. మనం ఎలా పుట్టామో మనం ఎవరికి తెలీదు. అమ్మ కడుపులో ఉన్నాం అంటారు. మనం అమ్మ కడుపులో మనకి ఇప్పుడు గుర్తుందా? లేదు, మర్చిపోయాం కదా. అలాగే పెరుగుతూ 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 10 ఏళ్ల నాటి ఉన్నటువంటి రూపం మనకి ఇప్పుడు లేదు. ఉంటుందా? లేదు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఈ రూపం ఉంటుందా? ఉండదు. అలా ఆ జ్ఞానం, నిజమైన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనకి అర్థమయ్యేలా చేస్తుందన్నమాట అమ్మవారు. నిద్రపోయాం, మన మనసు ఎక్కడికి వెళ్ళింది, మన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళాయి, మనం చేసే పని ఎక్కడికి వెళ్ళింది, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఏం చేస్తున్నావు అంటే నేను లేని నిద్రపోయా ఉంటా అంటే నువ్వు లేవా? ఏం చేస్తున్నావు అని అడగండి. రాత్రల్లో ఫోన్ చేశాను, లేవా ఇంట్లో, ఏం చేస్తున్నావు అంటే నేను లేని నిద్రపోయాను అంటారు. అంటే నువ్వు అనేది లేవా? అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఎప్పుడు ఉంటావు, నువ్వు చచ్చేదాకా ఉంటావు. కానీ ఇక్కడ నేను అనేది ఏంటనేది ఈవిడ వివరంగా నీకు అర్థమయ్యేలా చెప్తుంది. నేను ఎక్కడున్నాను అనేది ఎవరికి కూడా తెలీదు. చాలా పెద్ద ప్రశ్న అది. చుట్టని చిన్న క్వశ్చన్లా ఉంటుంది. నా చర్మం, నా వేళ్ళు, నా మొహం, నా జుట్టు, నా ఇల్లు, నా ఆస్తి, నా ఉద్యోగం, నా చదువు, నా బంధువులు, నా పిల్లలు, ఇలా నేను అని చెప్పుకుంటూనే వెళ్తారు. అసలైన నేను ఎక్కడున్నాను? గురుముఖత తెలుసుకుంటే కానీ జ్ఞానం రాదు. ఆ జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. నువ్వెవరో నీకు తెలియజేస్తుంది అన్నమాట అమ్మవారు. ఇంత గొప్ప సాధన అమ్మవారు కాబట్టి ఒక వారాహ అమ్మవారికి మనం ఒక్కసారి నమస్కారం పెట్టుకుందామండి. జై హింద్, మేరా భారత్ మహాన్.